मार्गबान्धवे नमः।
मुक्तिस्वर्गापवर्गदाय नमः। ॐ प्रियाय नमः। ॐ प्रीतिवर्धनाय नमः। ॐ अन्तर्यामिने नमः। ॐ सच्चिदात्मने नमः। ॐ नित्यानन्दाय नमः। ॐ परमसुखदाय नमः। ॐ परमेश्वराय नमः। ॐ परब्रह्मणे नमः। ॐ परमात्मने नमः। ॐ ज्ञानस्वरूपिणे नमः। ॐ जगत्पित्रे नमः। ॐ भक्तानां मातृदातृपितामहाय नमः। ॐ भक्ताभयप्रदाय नमः। ॐ शरणागतवत्सलाय नमः। ॐ भक्तिशक्तिप्रदाय नमः। ॐ ज्ञानवैराग्यप्रदाय नमः। ॐ संशयहृदयदौर्बल्यपापकर्मवासनाक्षयकराय नमः। ॐ हृदयग्रन्थिभेदकाय नमः। ॐ कर्मध्वंसिने नमः। ॐ शुद्धसत्त्वस्थिताय नमः। ॐ गुणातीतगुणात्मने नमः। ॐ अनन्तकल्याणगुणाय नमः। ॐ अमितपराक्रमाय नमः। ॐ जयने नमः। ॐ दुर्दशाक्षोभ्याय नमः। ॐ अपराजिताय नमः। ॐ त्रिलोकेषु अविघातगतये नमः। ॐ अशक्यरहिताय नमः। ॐ सर्वशक्तिमूर्तये नमः। ॐ स्वरूपसुन्दराय नमः। ॐ सुलोचनाय नमः। ॐ बहुरूपविश्वमूर्तये नमः। ॐ अरूपाव्यक्ताय नमः। ॐ अचिन्त्याय नमः। ॐ सूक्ष्माय नमः। ॐ सर्वान्तर्यामिने नमः। ॐ मनोवागतीताय नमः। ॐ प्रेममूर्तये नमः। ॐ सुलभदुर्लभाय नमः। ॐ असहाय सहायाय नमः। ॐ अनाथनाथदीनबान्धवे नमः। ॐ सर्वभारप्रदे नमः। ॐ अकर्मानेककर्मसुकर्मणे नमः। ॐ पुण्यश्रवणकीर्तनाय नमः। ॐ तीर्थाय नमः। ॐ
ఓం వాసుదేవాయ నమః. ఓం సదాంగతయే నమః. ఓం సత్పరాయణాయ నమః. ఓం లోకనాథాయ నమః. ఓం పావనాఘాయ నమః. ఓం అమృతాంశవే నమః. ఓం భాస్కరప్రభాయ నమః. ఓం బ్రహ్మచర్య తపశ్చర్యాదిసువ్రతాయ నమః. ఓం సత్యధర్మపరాయణాయ నమః. ఓం సిద్ధేశ్వరాయ నమః. ఓం సిద్ధసంకల్పాయ నమః. ఓం యోగీశ్వరాయ నమః. ఓం భగవతే నమః. ఓం భక్తవత్సలావైధ్వంసినే నమః. ఓం సర్వమతసమ్మతాయ నమః. ఓం అభేదానందానుభవప్రదాయ నమః. ఓం శ్రీదక్షిణామూర్తయే నమః. ఓం శ్రీవేంకటేశరమణాయ నమః. ఓం అద్భుతానందచర్యాయ నమః. ఓం ప్రపన్నార్తిహరాయ నమః. ఓం సంసార సర్వదుఃఖక్షయకరాయ నమః. ఓం సర్వవిత్ సర్వతోముఖాయ నమః. ఓం సర్వాంతర్బహిస్థితాయ నమః. ఓం సర్వమంగళకరాయ నమః. ఓం సర్వాభీష్టప్రదాయ నమః. ఓం సమస్త సన్మార్గస్థాపనాయ నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ నాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇద్దరు ఒకటే ఒకటే ఫంక్షన్ నెంబర్. అందరికీ కూడా ఒక చిన్న విన్నపం. మరి దయచేసి మాట్లాడకండి. ఇప్పుడు 2 కెమెరాలు ఇమ్మన్నాడు అన్న. 2 కెమెరాలు ఇచ్చా నేను. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వార్షికోత్సవ వేడుకలన్నీ కూడా ఎవరైనా చూడాలి అని అనుకునే వాళ్ళకి ఇందులో ఒక వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు రాసుకొని మేము వాళ్ళకి చెప్పి పంపించవచ్చు. http:// నిలయం NILAYAM. ఇది ఎవరైనా కనుక టైప్ చేస్తే మనం ఇక్కడ జరుగుతూ ఉన్నదంతా కూడా ఈ లైవ్ని వాళ్ళు అక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, http://livevents.com/SSS నిలయం NILAYAM నిలయం. ఇదండి.
దాదాపుగా ఎన్నేళ్ల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందనేది వార్షికోత్సవం అనేది మాకు కూడా తల మీద అలా కోరుకుంటే కానీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇది 18 ఏళ్ళు పూర్వమే మొదలైంది. కాకపోతే ఒక ఫిక్స్డ్ డేట్గా 18 ఏళ్ళ పర్యంతం నుంచి తీసుకుంటున్నాం. 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ వార్షికోత్సవ వేడుకల్ని ఈరోజు మనం సాయి సత్సంగ నిలయంలో విశేషపూర్వకంగా జరుపుకుంటూ 18 ఏళ్ల పర్యంతంలో సద్గురువు యొక్క కృపతో ఎందరో మహనీయుల యొక్క సాయి సాంప్రదాయం ఈరోజు మనకి ఈ ప్రాంతంలో ఎక్కువగా వృద్ధి చెందడానికి, తర్వాత ప్రచారం కూడా మొట్టమొదటి ఈ ప్రాంతం వచ్చేసింది మాస్టర్ విగ్రహాల భరద్వాజ గారైతే దాన్ని ఆయన ప్రారంభం చేసిన ఆసక్తంగానే దాదాపు 30 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఎంతోమంది ఈ ప్రవచనాలు చెప్పే పెద్దవాళ్ళని కూడా పిలిపించి ప్రతి గురువారం గుడులో వీరభద్ర స్వామి దేవాలయంలో ఈ సత్సంగ కార్యక్రమాలు వాహనొచ్చిన వచ్చిన కూడా ఆకుండా జరిపిస్తున్నారు ఈ ప్రసాద్ గారు. ముందర ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తారు. समर्थ सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की ఈ సత్సంగం అనేది ఒక తరం ముందు తెలియదు. ఆ పదం పూజ భజన అనేవాడు. కాబట్టి సత్సంగాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏదో భరద్వాజ గారు చదవాలను ఇప్పుడు నరసింహరావుపేటలో జరుగుతున్నది, ఇక్కడ వీరభద్ర స్వామి కూడా జరుగుతున్నది, నిలయంలో జరుగుతున్నది. కాబట్టి ఈ సత్సంగాల్లో గురించి శ్రీధర్ చెప్తాడు. ఈ సత్సంగ కార్యక్రమాలను అందరూ ఆస్వాదించుకోమని చెప్తున్నాను. ఆస్వాదన అనేది కొత్త పద్ధతి, ఎంజాయ్ చేయమని, అంటే ఆనందించమని నా ఉద్దేశం. అంటే ఒక ఉదాహరణ చెప్తారు, ఎక్కువ సమయం తీసుకోను. పొద్దున పేపర్ చూస్తూ ఉంటాము, ఇంట్లో వాళ్ళు కాఫీ తెచ్చిస్తారు. అన్యమనస్కంగా ఆ కాఫీ అందుకొని నేపాల్ భూకంపం గురించి చదువుకుంటూ కాఫీ తాగుతాం. కాఫీ తాగింది, టీ తాగింది, దాన్ని రుచి కూడా తెలియకుండా తాగి అక్కడ పక్కన పెడతాం. ఎంతసేపు భూకంపము, దాంట్లో ఎత్తుకుపోయిన దేహాలు ఇవే ఉంటాయి, కానీ కాఫీ రుచి తెలియదు. తాగామంటే తాగాం, కానీ రుచి తెలియదు. యాంత్రికంగా తాగాం అంటాం. ఈ విధంగా ఏమంటే మనం ఈ భజన కానీ, పూజ కానీ, పాట పాడినా, ఏం చేసినా కానీ దాన్ని ఆస్వాదించాలి. కాఫీ తాగినప్పుడు కాఫీ ఆస్వాదించండి, ఇంకా అన్నం తినేటప్పుడు దాని రుచిని ఆస్వాదించండి. ఇంకేదో మాట్లాడుకుంటున్నా వేరే విషయాలు అనుకుంటున్నారు. ఎంత రుచిగా చేస్తారు మీరు, వాడు కష్టపడి. మరి ఆ రుచి తెలియకుండా ఏదో మాట్లాడుతూ ఏం తిన్న తర్వాత ఏం కోరుతున్నామంటే ఏమో అనే పరిస్థితిలో ఉంటే వేస్ట్ కదా, అంత కష్టపడి చేయాల్సిన పని లేదు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా అంతే, దీన్ని ఆస్వాదించండి. ఈ పదం కొత్తగా తెలుసుకోండి. అదే ఇంకో రకం ఉన్నది ఇబ్బంది. ఏదో అన్యమనస్కంగా ఉండి ఆస్వాదించుకోవడం ఒకటి. ఇంకొకరు ఎవరంటే చెప్పడం బాగుండదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఎవరో వరప్రసాద్ గారు వచ్చి మాట్లాడారు, విన్నాను, బాగా మాట్లాడారు, ఏదో కొన్ని విషయాలు చెప్పారు, విన్నారు. విన్న తర్వాత పోతూ ఏమైనా సాగంటి ఉపన్యాసం అనుకుంటున్నారు. ఇది పోయింది అంటే దీన్ని నువ్వు ఆనందించలేదన్నమాట. అంటే దుఃఖంగా విన్నావు, భగవంతుడి గురించి నువ్వు ఆనందించకుండా విన్నావు. ప్రయోజనం ఏమున్నది? ప్రసాదాలు పెడతారు ఇక్కడ రుచిగా, పాపం కష్టపడి చేయించి. ఒక ఆయన ఉన్నాడు మా స్నేహితుడు,
ఎక్కడ ప్రసాదాలు పెట్టినా ఇది కాదండి. అప్పుడు టౌన్ హాల్లో సినిమా మీటర్ వాళ్ళు చేశారు. అప్పుడు కుమారస్వామి రెడ్డి చేయించారు ప్రసాదాలు, నెల్లూరు నుంచి చేశారు. ఆహా అంటాడు. ఇవన్నీ పోయినాయి. ఇవి ఎక్కడికక్కడ ఒకే సరస్వతి. దేనికి దాన్ని ఆనందించాలి కానీ ఇంకేదో దృష్టిలో పెట్టుకొని ఆ ఉపన్యాసం బాగున్నది, ఆ పాట బాగున్నది, శ్రీనివాస్ పాడాడు బాగున్నది పాట, ప్రకాశం పాడాడు బాగుంది, అవి ఏమైనా బాలసుబ్రహ్మణ్యం పాడినట్టు లేదండి. ఏమైనా అర్థం ఉన్నదా? అర్థం పాడితే మనం ఎందుకు పాడతాం? ఇది ఒక రకమైన ఆస్వాదించుకోవడం. ఒకటి అమాయకత్వంతో, ఒకటి అతి తెలివితో ఆస్వాదించకపోవడం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా వృధారైపోతున్నాయి చేసి కూడా. కాబట్టి మెకానికల్ అనే పదం ఇంగ్లీష్లో చెబుతున్నాను, తెలుగులో యాంత్రికంగా ఏది చేయొద్దు. మీకు దాని మీద మనసు పట్టకపోతే పూజ కూడా చేయొద్దు. ఆయన ఏమనుకోండి, దండం పెట్టేసుకోండి. కానీ పూజ చేస్తున్నా, ఆరతి పాడుతున్నా, ఒక పాట పాడుతున్నా దాంట్లో ఇన్వాల్వ్ ఉండండి పూర్తిగా. అయ్యి దాన్ని ఆస్వాదిస్తూ చేయండి. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమమైనా మీరు ఆస్వాదించలేము అనుకుంటే వదిలేసేయండి. యాంత్రికంగా చేస్తే మాత్రం దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. అది గుర్తు పెట్టుకొని ఎక్కడికక్కడ ఆనందించేది అర్థం చేసుకోండి. ఏం అక్కర్లేదు. ఈ సత్సంగ నిలయంలో మీరు వచ్చి కూర్చున్నా కూడా ఇది సత్సంగమే. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ, కూర్చున్నా కూడా చాలు. మీరు రోజు వారానికి ఒకసారి వచ్చి హాయిగా ఒక గంట సేపు కూర్చొనిపోయినా కానీ మీకు కావాల్సిన పరిస్థితి అంత మాత్రమే చేసుకోలేకపోతే. కాకపోతే కూర్చున్న సేపు మళ్ళీ ఇంటి గురించో, పిల్లకాయల గురించో, ఇంకోటో ఆలోచించుకోవచ్చు. స్థాయి మీద చూసుకుంటారు. నేను చెప్పడం కన్నా కొంచెం ఎక్కువ చెప్పినట్టు. తర్వాత ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అంటారు కదా, దాని బదులు ఇంకొక మాట చెప్తాను, చెప్పండి. జయ గురు దత్త, జయ జయ సాయి, జయ జయ సాయి, జయ గురు దత్త, జయ గురు దత్త, జయ జయ సాయి, జయ జయ సాయి, జయ గురు దత్త, జయ గురు దత్త, జయ జయ సాయి, జయ జయ సాయి. సమర్థ సచ్చిదానంద సద్గురు సాయి మహారాజ్ की जय. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः, साक्षात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः. वालार्कप्रभमिन्द्रनीलजटिलं भस्माङ्गरागोज्ज्वलं शान्तं नादविनीनचित्तपवनं शार्दूलचर्माम्बरम् ब्रह्मज्ञै सनकादिः परिवृतं सिद्धैः समाराधितं दत्तात्रेयं स्महे हृदि मुदा ध्येयस्तदा योगिः. స్థిరముగనీడు రూపమును చిత్తమునందున నిరూపి, స్థిరముగ నీదు రూపమును చిత్తమునందున నిరూపి, భక్తితో నిరతము నీదు నామమును నిశ్చల బుద్ధి స్మరించు వారికి శరణము సన్నిధి బ్రోచి సుఖ శాంతులు కూర్చడి సాయినాథ సద్గురుడవు నిన్ను గోచద అస్మదభీష్ట సిద్ధికై సిరిడి పురాణ భక్త జన సేయుడవై నిన్నుచువారికి పరమహితుండవై గురుడవై పరదైవమవై దురంత దుర్భరమగు ఆది వ్యాధి
భవబాధను తీర్చెడి తాయినాథ నీ చరణములాశ్రయించదము శాంతియు సౌఖ్యము మాకు సంగమే. నీ చరణములాశ్రయించదము శాంతియు సౌఖ్యము మాకు సంగమే. వేదముల్ పఠించి వేదాంతమును చెప్ప గర్వించి ఎరుగడు ధనత కొరకు ధనమూల్యమెరుగడు ధనమునే ఎరుగడు మనదనయను బాధలేదు. ఒకరితో అధికంబు నొకరితో అల్పంబు తర్వాత మెరుగడు స్వార్థమునకు వృత్తి మార్గము నిల్పమని పూజ్యవాదులు వెంకయ్య పురుషుడిలను ఇన్న పెద్దల మధ్యను పెనికివలే పరమఖ్యాతిని గ్రహించే ప్రజలలోన స్వామి అనగను స్వామియే సొంపుగాను స్వామి అనగను స్వామియే సొంపుగాను. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ సత్సంగ వార్షికోత్సవం. దయచేసి ఎవరు మాట్లాడకుండా మీ స్థానాల్లో కూర్చోవాలమ్మా. మనకి సత్సంగ నిర్ణయంలో ఈ స్థలం ఇంతవరకే ఉంది. చైనా వాళ్ళలాగా పొడుగ్గా ఉంటే అందరూ గోడ కానుకుంటుండే వాళ్ళు. అవకాశం లేదు కాబట్టి ఉన్న స్థానంలో కొంచెం అడ్జస్ట్ కాండి. మిగిలిన వాళ్ళు ఆనుకున్న వాళ్ళని వదిలేద్దాం. మిగిలిన వాళ్ళు కాస్త ముందుకు వచ్చేయండి. దయచేసి ముందుకు వచ్చేయండి. కొద్దిగా ముందుకు వచ్చేయండి దయచేసి. కదలికలు మాత్రమే శరీరానికి, మన నోటికి కాదు. సాయి బంధువులందరికీ నమస్కారం. పెద్దలందరికీ వందనాలు. శ్రీ టీవీ ప్రసాద్ గారి పాల్గొన్నకు నమస్కారం. ఈరోజు ఈ సత్సంగం యొక్క 18వ వార్షికోత్సవం. ఈ 18 సంవత్సరాలలో ఈ సత్సంగం ఏ క్రమంలో అభివృద్ధి అయిందో వాటన్నింటినీ ఒక్కసారి పునరావలోకనం చేసుకుందాము అని అనుకున్నాం ఈరోజు. కాబట్టి ప్రధానంగా పెద్దలు చెప్పినటువంటి సత్సంగము అనే మాటతో ప్రారంభించి సాయి సత్సంగ నిలయ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా ఏర్పడ్డాయి అనేవి స్పృశించి నా ప్రసంగం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. దుర్లభం త్రైమేవైన దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని వివేక చూడామణి అనే గ్రంథంలో ఆదిశంకరుడు చెప్పారు. వివేక చూడామణిలో ఇది 3వ శ్లోకం. దీని అర్థం ఏమిటి అంటే 3 లభించడం దుర్లభము అని. మనుష్యత్వం, మనిషిగా ఉండడం. ముముక్షుత్వం అంటే మోక్షాపేక్ష ఉండడం. మహాపురుష సంశయం, మహానుభావులను పెద్దలను ఆశ్రయించగలగడము అని. ఈ మూడింటిలో మొదటిది మనుష్యత్వం. భగవంతుడి దయ వలన మనకు మానవ జన్మ లభించింది. కాబట్టి మిగిలిన రెండింటినీ కానీ చూస్తే మోక్షాపేక్ష, మహాపురుష సంశయం, ఈ రెండూ కూడా మనకు లభించాలి అంటే ఏకైక సాధనం సత్సంగం. సత్సంగము అంటే సత్యమైనటువంటి విన్నాడవు వినదగినవి, ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. భాగవతంలో ఇది ప్రశ్నించింది వాడు సూత మహర్షిని. మన్నాడవు చిరకాలము,
ఓ సూత మహర్షి, మహానుభావుల సాన్నిధ్యంలో నువ్వు చాలా కాలం ఉన్నావు. కన్నాడవు వ్యక్తులైన గ్రంథార్థములు, మహాగ్రంథాలలోని అర్థాన్నంతా గ్రహించావు. విన్నాడవు వినదగినవి, పెద్దల వద్ద అనేక విషయాలు వినిన వాడివి కనుక ఉన్నాడు పెద్దల వద్ద ఉత్తమ గోష్ఠి. ఇన్ని గుణాలున్న వాళ్ళు కనుక మాకేదైనా చెప్పయ్యా అని ఆయన అడిగి చర్చించుకొని వాళ్ళందరూ కూడా వినడం అనేది జరిగింది. మన సాయి సంప్రదాయంలో కూడా ఈ సత్సంగానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. సత్సంగంలో ముఖ్యమైనటువంటిది భగవద్గీతలు చెప్పుకోవడం, సద్గ్రంథ పారాయణ, భజన, నామము అని చెప్పుకోవడం. వీటన్నిటినీ సాయినాథుడు ప్రోత్సహించాడు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు భగవద్గీతకు రాసినటువంటి వ్యాఖ్యానం గీతా రహస్యం. ఈ గీతా రహస్యాన్ని చదవమని బాబా ఎందరో భక్తులను ప్రోత్సహించారు. జ్ఞానదేవుని గీతకు జ్ఞానదేవుడు రాసినటువంటి వ్యాఖ్యానం జ్ఞానేశ్వరి. అదే రకంగా ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం, శ్రీ గురు చరిత్ర, దాసబోధ మొదలైనటువంటి గ్రంథాలన్నీ ఆయన భక్తుల చేత పారాయణ చేయించారు. ఆ చిట్ట చివరకు మహాసమాధి ముందు వజయనే భక్తుని చేత రామ విజయం అనే గ్రంథాన్ని పారాయణ చేయించి తానే శ్రవణం చేశాడు, మనకు మార్గదర్శకంగా ఉండడం కోసం. అందువలన ఈ సత్సంగం అనేది అత్యంత విశిష్టమైనది అని చెప్పబడింది. 1982 ఆగస్టు 24వ తేదీ వరకు మన మధ్య సంచరించినటువంటి మహానుభావులు, వరగమూడి వాస్తవ్యులు, అవధూత భగవాన్ వెంకయ్య స్వామి వారు కూడా ఈ సత్సంగాన్ని ఎంతో ప్రోత్సహించేటటువంటి వారు. ఆయన అక్కడే ఉంటూ ఒక భక్తుడు స్వామివారికి ఆ భక్తుడు గంచిపోతే తప్పిస్తే స్వామివారు స్వీకరించేవారు కాదు. కారణం ఆ భక్తుడు అక్కడే ఉంటూ మంచి పుస్తకాలు చదువుతూ మంచి మాటలు వింటూ ఉండేవాడు. ఒకసారి ఆయన కొంచెం చదువు ఎక్కువయ్యి ఊళ్ళోకి పోయి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ కొంత ఈ సద్గ్రంథ పఠన, నామజపము వీటిని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేసి మరలా తిరిగి వచ్చాడో, అయ్యా నువ్వు వద్దులయ్యా, ఆయన గంజిపోయిపోతే ఆహారం నువ్వు పోతే స్వామి తీసుకోవాలి, ఇంకొక భక్తుల చేత తీయించుకున్నాడు. ఏమంటే ఆయన మనుషుల్లోకి పోయి వచ్చాడయ్యో అన్నాడు. మనుషుల్లోకి పోవడం అంటే సత్సంగాన్ని వదిలిపెట్టి మనం మళ్ళీ లౌకిక విషయాల్లో చిక్కుకోవడము అని చెప్పి. అంతేకాకుండా స్వామి కూడా భజనను, మంచి గ్రంథాలను ప్రోత్సహించేవాడు. ఎవరైనా ఉంటే స్వామి ఆ కోరిక తీర్చండి, ఈ కోరిక తీర్చండి అంటే ₹1 కర్పూరం పెట్టి ఫలానా దేవడంలో 4 మనుషులు పోయి భజన చేసుకోండి అని చెప్పేవాడు. లేదా వీరబ్రహ్మస్వామి చరిత్ర చదువుతున్నాడు, వినుకోండి అని చెప్పేవాడు. ఈ విధంగా ఆయన సత్సంగాన్ని ప్రోత్సహించారు. కాబట్టి ఈ సత్సంగము అని మనం నిర్వహించే దాంట్లో ముఖ్యంగా భగవంతుడి పూజ, తర్వాత మొదట్లలో దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే అష్టోత్తరము, పారాయణము, భజన అనే 3 అంశాలు ఉంటూ వచ్చాయి. తదుపరి కార్యక్రమంలో దీనిని మార్పు చేసి మరికొన్ని అంశాలు సత్సంగ కార్యక్రమాలలో ప్రారంభించడం జరిగింది. ఇందాకే శ్రీ కోట ప్రకాశం గారు చెప్పినట్టు గూడూరు ప్రాంతానికి ఈ సత్సంగానికి ఆద్యులు శ్రీ డివిఎల్ ప్రసాద్ గారు, ఆయన సాయి సత్సంగానికి ఒక రూపాన్ని ఇచ్చారు. సాయంకాలం 6తో ప్రారంభించడం, తర్వాత అష్టోత్తర శతనామావళి, పారాయణ, కొంత ప్రవచనము, తర్వాత భజన, ఇతర భక్తి గీతాలు, మంగళహారతి, నామ సంకీర్తనము, ధ్యానము, సేజారతి, ప్రసాద వినియోగము అనే అంశాలతో సంపూర్ణంగా ఒక సత్సంగం నిర్వహించుకోవడం అనేది 1980లో ప్రారంభమైంది. ఆ తర్వాత నుండి ఇప్పటికీ అది అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. అక్కడ నుండి వివిధమైనటువంటి చోట్ల ఈ సత్సంగాలు ప్రారంభమైనవి. బుధవారం నరసింహరావుపేట దేవాలయంలో, శుక్రవారం చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో, ఆదివారం సాయిబాబా మందిర స్థలం అంటే అప్పటికి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నిర్మాణం కాని రోజుల నుండి సత్సంగమే ప్రారంభమైంది. ఆ క్రమంలో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాం. సాయి సత్సంగ నిలయం అనేది మొదలైంది. ఈ సాయి సత్సంగ నిలయం యొక్క అభివృద్ధి క్రమాన్ని చూస్తే నిజంగా బాబా శ్రీ ప్రకాశం కుటుంబం గారి పట్ల,
శ్రీ సునీల్ వీళ్ళ పట్ల ఆయన ఎంత దయ కలిగి ఉన్నాడు, ఆయన అనుగ్రహానికి వీళ్ళు ఎంత పాత్రులై ఉన్నారు అనేది మనకు ఎంతగా అర్థమవుతూ ఉంటుంది. శ్రీమతి లలితమ్మ గారు, శ్రీ కోట సుబ్రహ్మణ్యం గారు, ఈ పుణ్య దంపతులకు కోట ప్రకాశం గారు జన్మించారు. కోట ప్రకాశం గారు మొట్టమొదటి షిరిడీ వెళ్ళింది 1982 ఆగస్టు 24. అప్పటి నుండి పిచ్చుక కాలికి దారం కట్టినట్టు బాబా ఈ తన అంకిత భక్తుల్ని ఆడుకున్నాడు. 1986 విజయదశమి నుండి వీరు సాయి మందిరంలో సేవ చేయడం మొదలుపెట్టారు. అక్కడ అష్టోత్తరం చేయడం, క్రమంగా మొదట పాటలు పాడేవారు కాదు వారు. ఆ విషయం చెప్తే చాలా మందికి ఆశ్చర్యం ఉంటుంది. పాట అంటే ఇది నాకు కాదు అని దూరంగా వెళ్ళేవారు. క్రమంగా ఒక్కొక్క పాటలు పాడడం అవి మొదలుపెట్టి తర్వాత అష్టోత్తరం రకరకాల కార్యక్రమాలు అక్కడ అన్ని రకాల సేవలు చేస్తూ ఉండేవారు. 91 నుండి వీరి జీవితంలో కొంత మార్పు వచ్చింది. శ్రీ శ్రీనాథ్ గారని పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ హెడ్, ఆయన గూడూరు వచ్చినప్పుడు అనుకోకుండా కుమ్మర వీధిలోనే ఆయన వీరు నివసించడం వల్ల నిరంతరం ఆయన స్థాయి గురించి చెబుతూ ఉండడం వలన బాబా యందు ఈ కుటుంబానికి భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ నేపథ్యంతో 1997 ఏప్రిల్లో సత్సంగం చేయడం అనేది మొదలుపెట్టారు ఈ కుటుంబం వారు. ఆదివారం సాయంత్రం ఇంట్లో సత్సంగం చేసుకోవాలా అనేటటువంటి మంచి ఆలోచనకు బీజం పడింది 97 ఏప్రిల్. అదే స్థాయి సత్సంగ నిలయంగా ఈరోజు ఇంత వైభవంగా మనం అందరం కూడా దీన్ని చూస్తూ ఉన్నాం. ఇంకా విశేషం ఏంటంటే బాబా అనుగ్రహంతో ఈయనలో కవిత ధార వెలువడింది. చిత్రంగా నేను ఇప్పటికీ రాసేది నేను కాదు అని చెప్తుంటాను ప్రకాష్ గారు. మారుతి జెన్ ఎవరైనా తెచ్చున్నారండి? వైట్ మారుతి జెన్ కార్ అండి, కింద కాస్త అడ్డంగా పెట్టించారు. అది మారుతి జెన్ అండి. మాది కావాలి సార్. భాగవతంలో నవవిధ భక్తులని వర్ణించబడ్డాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యమాత్మ నివేదనం అని భగవంతుడిని 9 రకాలలో ఏ రకంగా అయినా పూజ చేసుకోవచ్చు. శ్రవణం, ఆయన గురించి వినడం. కీర్తనం, ఆయన గుణగణాలను సంకీర్తన చేయడం. స్మరణం, ఆయన తలుచుకోవడం. పాదసేవనం, సేవ చేయడం. అర్చనం, అర్చించడం. వందనం, నమస్కరించడం. దాస్యము, ఆయనకు దాసుడుగా నగడం. సత్యం, స్నేహంగా ఉండడము. ఆత్మ నివేదనము. వీటిల్లో ఆయన సంకీర్తనము అనే దాన్ని ఎన్నుకున్నారు ప్రకాశంగా. ఆయన మొదటి పాట 1996లో రచించారు. 96లో వారు రచించినటువంటి కీర్తన ఏంటంటే సాయి సాయి అన్న స్మరణయే కానీ సాయి సన్నిధి నాకు కలిగేనా, సాయి పాహి సాయి పాహి అని వస్తుంది. ఆ గీతం వారి కలం నుండి గళం నుండి మొట్టమొదటిగా జాలువారినటువంటి గీతం. దానితో మొదలుపెట్టి వారు ఇప్పటి వరకు సుమారు 350 సాయి భక్తి సంకీర్తనలను బాబా వారి చేత రాయించుకున్నారు. అవే ఇప్పుడు మనం సీడీ రూపంలో ఆవిష్కరించబోతూ ఉన్నారు. వాటిని ఆయన సీడీలు వెలువరించారు. తర్వాత వచ్చి ఆడియో క్యాసెట్ ముందు ఫస్ట్ తయారు చేశారు. 2001వ సంవత్సరం నుండి వీళ్ళు సత్సంగ నిలయంలో ఈ కుటుంబ సభ్యుల కార్యక్రమాన్ని పెంపు చేశారు. నిరంతరంగా 52 అధ్యాయాల శ్రీ గురు చరిత్రను శ్రీ టీవీఎం ప్రసాద్ మాస్టర్ గారు ప్రతి ఆదివారం సత్సంగ నిలయంలో చెప్పడం జరిగింది. 2001 నుంచి సాయి భక్తి, సాయికి మూల అవతారమైనటువంటి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం రూపంలో ప్రస్ఫుటంగా ఈ కుటుంబానికి లభించింది. చిరంజీవి సునీల్ 2001లో పిఠాపురం సందర్శించారని. అప్పుడే పిఠాపురం సంస్థానం వాళ్ళకి ఈ కుటుంబానికి చక్కటి సాన్నిహిత్యం పెరుగుతుంది. వీరింటి పేరు కోట.
అక్కడ కూడా అర్చకులుగా ఉన్న వాళ్ళ ఇంటి పేరు కూడా కోట కావడంతో అది అనుకోకుండా ఆ మాటతో కలిసినటువంటి బంధం ఈనాటి వరకు శ్రీవల్లభ సంస్థానం పిఠాపురంతో చక్కటి సాన్నిహిత్యాన్ని కలిగి ఆ దత్త అనుగ్రహం అంతా కూడా విశేషంగా సాయి సత్సంగ నిలయానికి లభించింది. పిఠాపురం అంటే అందరికీ తెలిసి ఉంటుంది. కలియుగంలో దత్తాత్రేయ స్వామి 5 అవతారాలలో ఉద్భవించాడు అని చెప్తాం. మొట్టమొదటి అవతారము శ్రీవల్లభ స్వామి. అప్పలరాజు శర్మ, సుమతి అనేటటువంటి పుణ్య దంపతులు పిఠాపురంలో అగ్రహారంలో ఉంటే వారికి పిల్లలు లేకుండా ఉంటే చాలా కాలానికి పుట్టినటువంటి పిల్లలిద్దరూ కూడా వికలాంగులుగా ఉంటే ఒకరోజు వారింటికి శ్రాద్ధ సమయంలో సాక్షాత్తు దత్తాత్రేయుడే యతి రూపంలో వచ్చి వారి భిక్షను స్వీకరించి వాళ్ళని అనుగ్రహించి వారి పుత్రుడుగా ఉదయించినటువంటి అవతారం శ్రీవల్లభ అవతారం. కాబట్టి పిఠాపురం దత్తక్షేత్రం అన్నమాట. 2001లో శ్రీవల్లభ చరితామృతం అనేటటువంటి గ్రంథం ఒకటి విడుదలైంది. ఇది శంకర భట్టు గారి రచన. ఈ గ్రంథం వచ్చిన తర్వాత ఈ మహాసంస్థానం దీన్ని ప్రచురించింది. తర్వాత అంటే ఇదంతా ఎందుకు ఈ వివరాలు చెబుతున్నాడు ఈరోజు ఆయన కూర్చోబెట్టి అంటే చాలా మంది అడుగుతుంటారు, ఏంది ఇవన్నీ ఎట్లెట్లు వచ్చాయి ఏంది అని. కాబట్టి ఒకసారి మామూలుగా యాన్యువల్ రిపోర్ట్ అంటారు కాలేజీల్లో, తర్వాత వచ్చి పాఠశాలలో సంవత్సరం అయిన తర్వాత ఈరోజు వాటన్నిటికీ సంబంధించినటువంటి చిన్న చిన్న వివరాలన్నింటినీ కూడా చెప్పడము దానికి ప్రయత్నం మాత్రమే. అంటే భగవద్ అనుగ్రహం ఏ విధంగా ఒకదాని వెంబడి ఒకటి ఏ రకంగా మనకు లభ్యమవుతుంది అని చెప్పడం ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. 2005 ఆగస్టులో 8వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకాశం గారు తాను రాసినటువంటి పుస్తకాలన్నీ కొన్ని పాటలతో ఆయన ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఇప్పటి నుండే ఈ పుస్తక రూపంలో ఆయన కీర్తనలు బహుళ ప్రచారం కావడం మొదలుపెట్టారు. 25 కీర్తనలతో ఆ పుస్తకం ఆయన తయారు చేశారు. మనకు బాగా తెలిసినటువంటి కలయా నిజమా, ఏ పారాయణ చేశాను, తులాభారమ, ముస్తాబైనాడే, ఈ పాటలన్నింటిలో కూడా ఆయన తయారు చేయడం జరిగింది. 2006లో సిద్ధమంగళ స్తోత్రము అని ఒకటి మనం పారాయణ చేస్తూ ఉంటాం. ఇక్కడ శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ అని ఈ సిద్ధమంగళ స్తోత్రం చూసి దీని పారాయణ వల్లనే విశేషమైన ఫలితాలు ఉన్నాయి, దీన్ని అర్థం తెలుసుకొని పారాయణ చేస్తే మరింత బాగుందో అని వారికి ఒక సంకల్పం కలిగింది. మరి దీన్ని అర్థంతో పాటు రాయగలిగినటువంటి వారు, దత్త సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే అనుకోకుండా సరస్వ సాహితీ చరణ చక్రవర్తి, దత్తవాంగ్మయ మహాధ్యక్ష అనే బిరుదులు చేసేటువంటి జీవీఎల్ విద్యాసాగర్ శర్మ, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ కాలేజ్ గుంటూరు వారు తమంతటి తాము సంతోషంగా ఆ కార్యక్రమాన్ని ఒప్పుకొని ఈ సిద్ధమంగళ స్తోత్రానికంతా కూడా అర్థము అది రాసి ఇవ్వడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఆ పుస్తకాలు మనకు అర్థంతో పాటు 2006 నుండి మనందరికీ కూడా అందుబాటులోకి వచ్చాయి. తర్వాత ఈ గ్రంథాన్ని సమర్థ సద్గురు శ్రీ 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 సజ్జనగడ రామస్వామి మహాదయుడు పీఠాధిపతి వారు ఆవిష్కరించారు. ఈ గ్రంథంలో విశేషం, ఈ పుస్తకానికంతా అర్థం రాసిన తర్వాత చివరి ఉపసంహారం రాశారు శర్మ గారు. ఉపసంహారం రాస్తూ ఒకే ఒక పద్యం రాశారు చివర. పిలిచిన పలికెడు దైవము కలడా, పిలిచిన పలికెడు దైవము కలడా, అను సంశయము కలిగిన ఎడలన్ పిలిచి పరీక్షింపుము, మీ పిలుపు హృదంతరము నుండి పెగలగవలయం అన్నాడు. పిలిస్తే పలికే దైవం ఉన్నాడా అనేటువంటి అనుమానం ఎవరికైనా వస్తే ఎవరిని అడగవలేదు, పిలిచి చూడండి, మీకే సందేహ నివృత్తి అవుతుంది. కానీ ఆ పిలుపు ఎట్లా ఉండాలా అంటే హృదంతరము నుండి పెగలగవలయం, ఈ యొక్క హృదయం యొక్క అంతరాళంలో నుంచి ఆ పిలుపు రావాలా. అదే దత్తస్వామి యొక్క విశిష్టత.
ఇదే ఏప్రిల్ 2006లో వీరు మళ్ళీ ఇంకొక పుస్తకాన్ని ఇచ్చి దాంట్లో ఈ చందమామనే శిరము దాల్చను, వాయునందనారాధ ఇటువంటి గ్రంథాలన్నింటినీ కూడా, ఇటువంటి గీతాలన్నింటినీ కూడా దాంట్లో చేశారు. 2007లో ఒక క్రమంలో చెబుతూ ఉన్నాను. 2007లో మళ్ళీ శ్రీ గురుదత్త సాయి కీర్తనావళి అనే పేరుతో 46 కీర్తనలను ప్రకాశం గారి మనకు అందించారు. 2008లో మరి ఒక పుస్తకాన్ని వాళ్ళు అందించారు. 2008 అనే సంవత్సరం ఈ సత్సంగ నిలయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి సంవత్సరం 2008. ఎందుకంటే వైశాఖ పూర్ణిమ తాళపాక అన్నమాచార్య కార్యక్రమాన్ని చేసినటువంటి వెలుగుపాక శ్రీ విజయదుర్గా పీఠాధిపతులైనటువంటి గాడ్ ఆ మహానుభావుడు, ఆయన అనుకోకుండా ఇక్కడికి విచ్చేయడము, సునీల్కు విశేషమైనటువంటి ఆశీస్సులు అందించడము, ముఖ్యంగా ఆ మహానుభావుడిని సునీల్ దివ్యక్షేత్రమైనటువంటి కాళహస్తిలో ప్రధానార్చకుల సన్నిధిలో కలుసుకోవడము, ఇవన్నీ కూడా భగవంతుడు రూపొందించినట్లు ప్రీ ప్లాన్, అంటే ముందే భగవంతుడంతా కూడా ఏర్పాటు చేసినట్లు దివ్యంగా జరిగింది. మొదటిసారి సందర్శించగానే ఆయన ఎన్నాళ్ళైందిరా చూసి అని పలకరించాడు. నీకోసం ఎదురు చూస్తున్నాను. అది ఆ రకంగా గురు శిష్య సంబంధం ఏర్పడి అక్కడ నుండి శరవేగంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల వెలువ జరగడానికి ఆ ప్రథమ సమాగము ఉపయోగపడింది. అప్పుడే ఆయన మహామేరును ప్రతిష్ఠ చేశారు. ఈ స్థలం యొక్క వైశిష్ట్యం చెప్పడం కోసం చెప్తున్నాను. అది కూడా ఏంటంటే శృంగేరి అభినవ విద్యా తీర్థుల ప్రసాదిత పంచలోహ మహామేరు, ఆ ప్రతిష్ఠ ఇక్కడ జరగడం అనేది జరిగింది. ఆ రోజు అప్పటికప్పుడే వచ్చినటువంటి 75 మందికి అమ్మగారు ఒక్కరే ఒంటి చేత్తో భోజనం అన్నీ కూడా చేసి పెట్టడం అనేది కూతురుతో చివరి చెప్తారు. కాబట్టి అది విశేషమైనటువంటి, అది వాళ్ళ యొక్క అనుగ్రహం ఆ రూపంలో వాళ్ళకి వ్యక్తమైంది. 2008లో శ్రీ విజయదుర్గ పీఠాధిపతుల చేత చిరంజీవి సునీల్కి, సునీల్ నాకన్నా వయసులో చిన్న, అందుకని సునీల్ అనే అంటున్నాను. కానీ సునీల్ సాధక స్థితిలో అయితే సునీల్ గారు అని ఇంకేదన్నా నేను సంబోధించాలా, కానీ నేను వయసు రీత్యా మాత్రమే చెప్తున్నాను. విజయదుర్గ పీఠాధిపతులచే నిత్య ఉపాసన పాదుకలు ఆ చిరంజీవికి లభించాయి. ఇంకా ఒక మరకత సాలగ్రామం, ఇతర విలువలైన అత్యా సామగ్రి, ఇవన్నీ కూడా చిరంజీవికి అనుగ్రహంగా లభించాయి. అంటే ఇక్కడ ఉండేటువంటి వస్తువులన్నీ, ఆ దివ్యమైన పవిత్రమైన వస్తువులన్నీ ఏవి ఎప్పుడెప్పుడు ఎట్లా వచ్చాయి అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకా విశేషం ఏంటంటే ఆ పవిత్రమైన వస్తువులను అత్యంత శుచితో తీసుకొని రావాలని వాటిని తల మీద ధరించి ఎక్కడ దేనికి దిగకుండా చేయకుండా అన్ని గంటలు కూడా ప్రయాణం చేసి తీసుకొచ్చినటువంటి ధన్యుడు చిరంజీవి సునీల్. కాబట్టి అతనికి ఆ అనుగ్రహం లభించింది. 2009 కూడా సత్సంగ నిలయంలో విశేషమైన సంవత్సరం ఏమిటంటే సాక్షాత్తు సాయినాథుని మన ముందు కొలువై ఉన్నట్లు ఉండేటటువంటి ఆ మూర్తి, మనం చూసేటువంటి బాబా మూర్తి విగ్రహము అనకూడదని పెద్దలు కొందరు చెప్పారు కనుక మూర్తి ప్రతిమ అంటున్నాను. విశాఖపట్నం నుంచి మనం అందరినీ అనుగ్రహించడానికి గూడూరుకు రావడం అనేది జరిగింది. అప్పటి వరకు ద్వారకామాయి పటం పెట్టి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఈ మూర్తి వచ్చినప్పటి నుండి మరింతగా శోభ పెరిగి అందరూ కూడా చూడంగానే బాబానే కూర్చున్నట్టున్నాడు, బాబానే చూస్తున్నట్టు ఉన్నది. భౌతికంగా ఉన్నప్పుడు సాయినాథుని దర్శించలేకపోయామే అన్నటువంటి కొరత ఈ స్మారకంలో మాకు తీరింది అని చెప్పి ఎంతో సంతోషించినటువంటి మూర్తి మనం అనుగ్రహించడానికి గూడూరుకి వచ్చింది. 2009లో యథా ప్రకారం గురుదత్త సాయి కీర్తనావళిని 25 కీర్తనలతో మళ్ళీ శ్రీ ప్రకాష్ గారు మనకు మన చెవులు విందు చేసి ఒక పుస్తకాన్ని వారు ప్రచురించారు. 2010లో ఇంకా పెద్ద పుస్తకాన్ని వేశారు వారు. 122 గీతాలతో సాయి కృపా సంకీర్తనము అని. ఈ పుస్తకాలు వాటి యొక్క పేజీ నంబర్లు కూడా చెప్పడం ఎందుకంటే ఏదో పుస్తకం తీసుకున్నావా వెళ్ళిపోయినావా అని కాదు. ఒక పుస్తకాన్ని తయారు చేయాలంటే ఒక పాట రాయడమే కష్టం, దాన్ని స్వరపరచడం ఇంకా కష్టం, దాన్ని గానం చేయడం ఇంకా కష్టం.
దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొని రావడం మరింత కష్టం. ఆ పుస్తకాలు ప్రతిసారి అందించినప్పుడు వాటిని జాగ్రత్తగా పెట్టుకొని వాటిని గురుప్రసాదంగా అవసరమైనప్పుడు వాటిని మనం భజనలు నేర్చుకోవడానికి, సంకీర్తన చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి, కానీ వాటిని వ్యర్థపరచకూడదు అని చెప్పి ఒక చిన్న మాటగా చెప్పడం జరిగింది. 2011లో మళ్ళీ 150 కీర్తనలతో వారు సాయి గీతాంజలి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదే సంవత్సరంలో మరకత మహామేరు ప్రతిష్ట జరిగింది. 2011 ఈ సాయి సత్సంగానికి మరొక గొప్ప విశేషం ఏమిటంటే 6 జూన్ 2011 నాడు ఈ భవనంలోకి వచ్చారు సాయినాథుడు. ఈ భవనాన్ని తన స్థిర స్థానంగా ఎన్నుకున్నారు. అప్పటి వరకు ఈ సత్సంగాలన్నీ నేను 2011 ముందు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వాడు ఇళ్లలో లేదా వాళ్ళ కొంత వీటిల్లో అక్కడక్కడ ఉంటూ కూడా వాళ్ళు చేస్తూ వచ్చినవే. వేరే ఇళ్లలో ఉంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దానికి చుట్టుపక్కల వాళ్ళందరి యొక్క ఎంతో పక్క వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళ యొక్క పక్క పోషణల యొక్క వాళ్ళందరూ కూడా మనకు సర్దుబాటుగా ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ జరుపుతూ ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు వరంగా సాయినాథుడు బ్రహ్మాండమైనటువంటి 3 అంతస్తుల భవంతిని సాయి సత్సంగ నిలయానికి ప్రసాదించారు. వెంటనే నువ్వు 3 అంతస్తులు ఇస్తే నేను 1 అంతస్తు నీదే అని చెప్పి ఆయన ఒకటి పూర్తిగా మళ్ళీ బాబాకి ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు బాబా ఒప్పుకోడు. మళ్ళీ ఆయన ఇంకేందో చూస్తూ ఉంటాం మన ప్రకాశం గారికి బాబా గారికి మధ్య. కాబట్టి వాళ్ళు మరింతగా వాళ్ళని ఇంకా ఇది మరింత పెరిగి, నా ఉద్దేశం అయితే ఇంకా ఇల్లు కూడా కాదు, ఎక్కడన్నా అవుట్స్కట్స్లో చాలా విస్తీర్ణమైనటువంటి స్థలంలో ఎన్నో ఎకరాల చోట్ల ఒక ఆశ్రమము లేదా పీఠం లాంటిది ఏర్పడబోతుంది అనేది నా యొక్క విశ్వాసం. బాబా యొక్క అనుగ్రహం కూడా ఆరోపణలు ఉండొచ్చు. 2012 నుండి బాబా తాను సకల దేవతా స్వరూపుడు అని మరొక్కసారి నిరూపించుకోవడం ఇక్కడ ప్రారంభించారు. ఎందుకంటే ఈ డయాస్ మీద ఒక బాబా విగ్రహం మాత్రమే ఉండేది. 2012 నుండి ఏమైందంటే తిరుత్తడి నుంచి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నుంచి ఇక్కడ కూర్చున్నారు. ఆయన ఇక్కడికి వేయించేశారు. విశేషం ఏమిటి అంటే సుబ్రహ్మణ్య స్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాలను దాదాపు 40 సంవత్సరాల నుంచి నిష్ఠగా పూజ చేసుకుంటూ ఉండేటటువంటి 72 సంవత్సరాల వయోవృద్ధుడైనటువంటి శ్రీ సంపత్ గురుకుల్ అనేవారు వారంతటి వారు వచ్చిన ఆయన, నేను ఇన్నాళ్ళు పూజ చేసుకున్నాను, నువ్వు కూడా ఇదే నిష్ఠతో వీటికి ఇక్కడ కైంకర్యం చేసుకోమని చెప్పి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాను. అప్పటి నుండి స్కంద షష్ఠి, వైశాఖ పూర్ణిమ, శరద్ నవరాత్రుల్లో వచ్చేటటువంటి షష్ఠి, ఈ 3 రోజుల్లో కూడా ఇక్కడ విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. సుబ్రహ్మణ్య శత్రు సంహార త్రిశతి హోమం జరుగుతుంది. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణం జరుగుతుంది. వీటికి సంపత్ గురుకులం వాళ్ళే వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఆయన షణ్ముఖుడు కాబట్టి 6 రకాల ద్రవ్యాలతో ఈ కార్యక్రమాలు చేస్తారట. ఇది అన్నీ కూడా కష్టతరమైనటువంటి కార్యక్రమాలు. 6 రకాల పుష్పాలు, 6 రకాల సమిధలు, 6 రకాల అన్నప్రసాదాలు, 6 రకాల డ్రై ఫ్రూట్స్ అంటే ఖర్జూరం ఇటువంటి 6 రకాల భక్ష్యాలు, విడివిడిగా మళ్ళీ 6 వీటితో హోమం చేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది నిత్యం. ఇదే సంవత్సరం 2012లో కంచికి చెందిన 108 సంవత్సరాలు పైబడ్డవాడు అంటే శతాధిక వృద్ధుడు మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికి సన్నిహితుడు ఆయన చిరంజీవి సునీల్ను విశేషంగా అనుగ్రహించారు. ఎట్లా ఏంటి అనేది అది వ్యక్తిగతంగా మనం సభాముఖంగా తెలియదు. కాబట్టి ఆ రకంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని ఈ చిరంజీవి పొందడం సాయి అనుగ్రహం. అదే రకంగా ఆ సంవత్సరము ఈ బాబా మహాసమాధి సందర్భంగా సాయి గీతాంజలి 2వ భాగాన్ని ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ఇది కూడా పెద్ద పుస్తకం. అప్పుడే CD ఆవిష్కరించారు. దాని మీద డాక్టర్ గారి కుటుంబం శ్రీ సిఆర్ రెడ్డి గారు, శ్రీ జనార్దన్ రెడ్డి గారు, శ్రీమతి రోహిణమ్మ గారు వీరి చేతుల మీదుగా ఈ CD ఆవిష్కరణ అనేది అత్యంత వైభవంగా రోజు జరిగింది. 2013లో ముక్కోటి ఏకాదశి రోజు మనం చూస్తూ ఉండేటటువంటి విజయ దుర్గాదేవి
అమ్మవారి పాలరాతి మూర్తి ప్రతిష్ట ఇక్కడ ఏర్పడింది. అదే రకంగా 2013లో ఉగాది వస్తే మనం చూస్తున్నామే పెద్ద అమ్మవారు మన గ్రామోత్సవానికి అక్కడ ఎదురుగుండా ఉన్న సాక్షాత్ అమ్మవారే కూర్చున్నట్టుంటుంది. ఆ మూర్తి కూడా విశాఖపట్నం నుండి వచ్చి సాయి సత్సంగ నిలయంలో కొలువైంది. 2013 నవంబర్ 5లో ఈ నవగ్రహాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది. ప్రతి ముక్కోటి ఏకాదశికి ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజు ఒక్కొక్క దైవ స్వరూపంలో సాయినాథుడు ఇక్కడ వచ్చి కొలువు కావడం అనేది ఒక విశేషం. ఒక ముక్కోటికి సుబ్రహ్మణ్య స్వామి, ఒక ముక్కోటికి అమ్మవారు, 2014 ముక్కోటికి శ్రీ శ్రీదేవి భూదేవి సమిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీనివాస మంగాపురం నుంచి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి సునీల్ చెప్పాడు, అమ్మవారిని స్వామిని వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చిన తర్వాత టైం చూస్తే రాత్రి 2:09 అయింది. ఒకే టైం చూస్తే తర్వాత క్యాలెండర్ చూస్తే కరెక్ట్గా 2:09 నుండే ఏకాదశి ప్రారంభమైనట్టుగా రాస్తున్నారు. అంటే మనకి ఏమి మన ప్రయత్నం లేకుండా ఆ ముక్కోటి ఏకాదశి ఘడియలు ప్రారంభం అవగానే స్వామివారి ఇక్కడికి ఏకరించడం జరిగింది. ఆ మాఘమాసం ప్రస్తార శ్రీచిత్రం ప్రతిష్టాపన చేశారు చుట్టవాడ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో. 2015లో అంటే మొన్న ముక్కోటి ఏకాదశి రోజు సీతారామ లక్ష్మణ సమేత హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ మూర్తులు ఇక్కడికి రావడం, నిత్య పూజలు అందుకోవడం అనేది ప్రారంభమైంది. ఈ సాయి నిలయానికి ఎందరో మహానుభావులు ఇచ్చేశారు. జీవితం అంతా కూడా దత్త సంప్రదాయంలో బాబా సంప్రదాయంలో ఉన్నటువంటి వారు శ్రీ విఠల్ బాబా, శ్రీ గులాబ్ బాబా కాటి, ఇది మన విజయనగరంలో బాబా ప్రతిష్ట చేసినటువంటి మహానుభావులు, శ్రీ అయోధ్య స్వామి, శివనేశ్వర స్వామి శిష్యులు సిటీలో ఎంతో కాలం ఉన్నవారు, వారు ఇక్కడికి వచ్చారు. రామిరెడ్డి తాతగారు, అవధూత, కల్లూరు దగ్గర ఉండేవారు వారు. అట్లాగే కాకినాడ దత్తపీఠం శ్రీ దత్తస్వామి, ఆయన చాలాసార్లు ఇక్కడికి వచ్చారు. ఎంతోమంది ఇక్కడికి వచ్చి ప్రవచనాలు కూడా అందించారు. ప్రముఖ ప్రధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు జీటీవీలో సాయి తత్వం ప్రచారం చేశారు. విశ్వ చైతన్య ఇటువంటి వాళ్ళు ఎందరో, అంటే వాళ్ళంతటా వాళ్ళే ఇక్కడ రావడం, ఈ కార్యక్రమాలు ఈ సాహిత్యాన్ని చూసి పరవశించి వాళ్ళే తమంతట తాను ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తించడం అనేది విశేషమైన విషయం. ఇన్ని ఉన్నా కూడా బాబాకు అత్యంత ముఖ్యమైనటువంటిది సేవా కార్యక్రమాలు. ఈ సాయి సత్సంగ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆదివారం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సాయి సత్సంగంలో అన్నదాన కార్యక్రమం ఇక్కడ భోజనాలు పెట్టేదే ఉంటారు. సాంబార్ అన్నము, పెరుగన్నము తయారు చేసుకుంటారు, పొట్లాలు కడతారు, తీసుకొని పోయి వెతికి నిజంగా ఆ క్షణానికి ఆకలి భోజనం కావాలా అని అలమటించేటటువంటి వ్యక్తికి ఆ భోజనం సాయి ప్రసాదంగా అందుతుంది. ఆ రకంగా 15 మందికి ఇవ్వడం మొదలుపెట్టి ఈరోజు 35 మందికి పైగా కూడా ప్రతి ఆదివారం భోజనాన్ని అందిస్తూ ఉన్నారు. అన్నం తర్వాత ముఖ్యమైనటువంటిది విద్య. అన్నదానం మహాదానం అని చెప్పినటువంటి పెద్దలే అన్నదానేన క్షణికాభివృద్ధి యావత్ జీవనం చేయాలని చెప్పారు. అన్నం పెడితే ఆ పూటకి కడుపు నిండుతుంది. విద్య కానీ చెప్తే జీవితాంతం కూడా వారికి దిగి లభిస్తుంది. 21 మంది విద్యార్థులకి 1వ క్లాస్ నుంచి యూనివర్సిటీ దాకా ఉన్నారు. వీళ్ళు బీటెక్, 4వ క్లాసు, 5వ క్లాసు, ఎంబీఏ, ఎంఎస్సీ, వాళ్ళకి ఆ విద్యకు అయ్యేటటువంటి అన్ని ఖర్చులను కూడా ఈ సాయి సత్సంగ భరించింది. 7 మందితో మొదలు పెట్టారు. ప్రస్తుతం 21 మందికి పరిమితం చేశారు. 21 మందికి అన్ని విధాలైనటువంటి ఖర్చులు పెడుతూ ఆ విద్యాదానం చేయాలని సంకల్పించారు. బాబాకు ఏ మత భేదం లేదు కాబట్టి, అన్ని మతాలు ఆయన ముఖ్యం కాబట్టి, ఇక్కడ దర్గాలో వృద్ధుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. సాయి సత్సంగ నిలయం తరఫున 4 లక్షల రూపాయలు వ్యయంతో ఈ నెలాఖరులో పూర్తవుతుంది. ఈ ముసలి వాళ్ళందరికీ కూడా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఊళ్ళో అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అదే రకంగా మరొక విద్యాసేవ
బాయ్స్ హై స్కూల్ అత్యంత పురాతనమైనటువంటి స్కూల్. దానికి గేట్ లేక చాలా రకాలైనటువంటి భద్రత ఇబ్బంది పడుతుంటే వాటికి చక్కటి గేటును ఏర్పాటు చేశారు సాయి సత్సంగాలయం తరపున. ఇవన్నీ కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా నిత్య కార్యక్రమాలు ఇక్కడ జరిగేవి, వీటన్నింటినీ ఉపయోగించుకోవాలి అని నా ప్రార్థన. శ్రీచక్ర పూజ, రుద్రాభిషేకము, నిత్య హోమం 7 నుండి 9 దాకా రోజు జరుగుతాయి. శ్రీ రావుడి సత్యనారాయణ శాస్త్రి అంటే మన సత్యం గారు, మన పవన్, ఇతర అర్చకులు, శ్రీలు వీళ్ళందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాలను నిత్యం చేస్తారు. కాబట్టి రుద్రాభిషేకం చేయించుకోవాలంటే ఎక్కడికో పోయి ఏమో బాధలు పడి వాళ్ళు సరిగ్గా చేసి చేయక ఇబ్బంది పడవలేదు. ఇక్కడికి వస్తే నిత్యం రుద్రాభిషేకం జరుగుతుంది, పాల్గొనవచ్చు. 4 హారతులు కూడా నిత్యం జరుగుతాయి. ఇవి కాక విశేష కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి పూర్ణిమకు కూడా శ్రీచక్ర అర్చన చేస్తూ ఉన్నారు. సాయంత్రం పూట చాలామంది దాంట్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి శుద్ధ ఏకాదశికి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా విశేషం ఏంటంటే ఇది స్కాంద పురాణంలో రేవాఖండంలో చెప్పబడింది. ఎట్లా అయితే పురాణంలో చెప్పబడిందో ఆ ప్రకారము 9 వ్రత కథలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తున్నారు. ఇది కూడా అందరికీ అందుబాటుగా సంధ్య వేళ సాయంత్రమే చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని కూడా అందరూ కూడా ఈ అనుగ్రహాన్ని పొందవచ్చు. శ్రావణ, కార్తీక, మాఘ మాసాల్లో జొన్నవాడ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో నవావరణ పూజలు జరుగుతాయి ఇక్కడ. కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిన వారు ముఖ్యంగా ఇక్కడ శ్రీ వారణాసి గంగాప్రసాద్ గారిని పెద్ద అర్చకులు ఆయన వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. విజయదశమి, గురు పూర్ణిమ, దత్త జయంతి, దీపావళి, శ్రీరామనవమి ఈ విశేషమైనటువంటి రోజు అన్నింటిలో కూడా దత్తాత్రేయ స్వామి వారికి, బాబా వారికి ప్రత్యేకమైన విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. వినాయక చవితి రోజు ప్రత్యేకంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేస్తారు. ఎందువల్లంటే ఇందాకే చెప్పాను, సిద్ధమంగళ స్తోత్రము అనేది శ్రీపాద శ్రీవల్లభ స్వామిని కీర్తించే స్తోత్రం. శ్రీపాద శ్రీవల్లభులు జన్మించింది భాద్రపద శుద్ధ చవితి అంటే వినాయక చవితి రోజు. కాబట్టి ఆ రోజు ఇక్కడ సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ అనేది జరుగుతుంది. ఆ పారాయణలో పాల్గొన్న వారికి విశేషమైన ఫలితాలు కూడా ఎన్నో లభించి ఉన్నాయి. భీష్మ ఏకాదశికి, ముక్కోటి ఏకాదశికి స్వామివారికి విష్ణు సహస్రనామం పారాయణ ఉంటుంది. 50 సార్లు దాకా 8 సార్లు పారాయణ చేస్తారు. దాంట్లో దశాంశం హోమం అది ఒక పద్ధతి, హోమం కూడా జరుగుతుంది. అంటే శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. చవితి రోజు ఇంకొక విశేషం చెప్తున్నాను. ఇంతవరకు మనకి ఏ కార్యక్రమాలకి మనం ఆనందించవచ్చు, పాల్గొనవచ్చు, అవకాశం పొందవచ్చు, భాగ్యం పొందవచ్చు అని చెప్పాను. ఇప్పుడు వివిధ క్షేత్రాలకు పోలేని వాళ్ళు అక్కడ నుంచి వచ్చినటువంటి ఇక్కడే చేసేటువంటి కార్యక్రమాలు. శరన్నవరాత్రిలో చవితి రోజు కాణిపాకం నుండి అర్చకులు వస్తారు. కాణిపాకం ప్రసిద్ధ గణపతి క్షేత్రం. అక్కడి నుంచి వచ్చి శ్రీ మహాగణపతి ఆధ్వర్య శీర్ష సహిత పూజ, హోమం అవి చేస్తారు. లక్షణంగా పాల్గొని చూసి తరించవచ్చు. అదే రకంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పంచమి రోజు కాళహస్తి నుంచి అర్చకులు ఇక్కడికి వచ్చి అమృత పాశుపత రుద్రాభిషేక సహిత రావుకేతు పూజ పూర్వకంగా దశమహావిద్యాపూర్వక హోమము, పూజ ఇవన్నీ చేస్తారు. కాబట్టి కాళహస్తిలో జరిగేటువంటి పూజలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సప్తమ రోజు తిరుమల నుండి వేద పండితులు వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని జరుపుతారు. మార్గశిర పుష్పమి నక్షత్రం రోజు భద్రాచలం నుంచి వేద పండితులు వచ్చి సీతారాముల వారి కళ్యాణాన్ని నడుపుతూ ఉన్నారు. కార్తీక మాసంలో తూర్పుగోదావరి జిల్లా వేద పండితులు వచ్చి అమ్మవారి సత్యండి హోమం పూర్వకంగా అతి మహారుద్రము, సూర్య ఉపాసన, సోమయాగము మొదలైనవి చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా అని ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే మా గురువుగారు శ్రీ సత్యనారాయణ మాస్టర్ గారు చెప్పేవారు. ఆ కాలంలో కాశీలో కూడా వాళ్ళు అభిషేకం చేయకూడదు. ఈ లైన్లో దర్శనార్థం వచ్చిన వాళ్ళని చూసి ఎవరైనా ఆంధ్రదేశానికి చెందిన వారు, గోదావరి పండితులు ఎవరైనా ఉన్నారా అని అడిగేవాళ్ళు. మేము ఉన్నాము అని చెప్తే వెంటనే వాళ్ళని క్యూలో యువతలు తీసుకొచ్చి మీరు చేయండి, మేము వింటాము. భారతదేశంలో అంత స్వరశుద్ధంగా మంత్రం చెప్పగలిగినటువంటి వాళ్ళు గోదావరి జిల్లాలో ఉండేటటువంటి పండితులు అని చెప్తుండేవారు. ఇది ముఖ్యంగా చెప్పడం జరిగింది. కార్తీక పూర్ణిమకు వనభోజనం ఇది 2005 నుంచి నడుస్తుంది. మరి వనం ఎక్కడికి పోతారు అన్నాను. మేము వనం దగ్గరికి పోము సార్, వనమే మా దగ్గరికి వస్తుంది అన్నారు. ఎట్లాగయ్యా అంటే ఆ మిద్ది మీదనే రకరకాల చెట్లు అవి ఏర్పాటు చేసి
అందరం అక్కడనే కూడా కుల మత ప్రాంతీయ భేద లింగ ఎటువంటి తేడా లేకుండా అందరం అక్కడ కూర్చొని మేము భోజనాలు చేయడం అదే వనంగా భావించుకుంటాము అని ఇది ఒక విశేషం. శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతం జరుగుతున్నారు 2012 నుండి. దీపావళి రోజు ధనలక్ష్మి పూజ జరుగుతుంది. కనకధారా స్తోత్రం అది 105 సార్లు ఇక్కడ పారాయణ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఉత్సవాలు కూడా మొదలు పెట్టారు. గ్రామోత్సవాలు మామూలుగా సత్సంగ నిలయాల్లో తక్కువ నేను చూసింది, బహుశా లేదేమో. ఏమన్నా పెద్ద పెద్ద దావడాలు వాళ్ళే ఉత్సవానికి ఉద్యుక్తులు అవుతారు. కానీ ప్రతి ఉగాదికి, ప్రతి విజయదశమికి అమ్మవారు బాబావారు ఇద్దరి యొక్క ఉత్సవం. నిజంగా ఇద్దరు రెండు కాదు. నేనే జగన్మాతను అన్నాడు సాయినాథ్. ఆయన సూక్తులు అనేటటువంటి అధ్యాయంలో చూస్తే ఈ బ్రహ్మాండాలన్నీ నాలోనే ఉన్నాయి, నేనే జగన్మాతను అని. వారిద్దరిని ఎంతో వైభవంగా ఎన్నో ఒక ఉత్సవానికి కావాల్సినటువంటి అంత హంగు ఆర్భాటాలతో పాటు భక్తిపూర్వకంగా ఈ గ్రామోత్సవాలు జరగడం విశేషమైన విషయం. మొన్న మనం చూసాం శాకాంబరి వివిధమైనటువంటి కూరగాయలతో అంతా కూడా అలంకరించి అమ్మవారి ఉత్సవం జరిగింది. ఇక్కడ తెలుగు చెప్పడం కాదు, శాకాంబరి మామూలు కానీ రాయండి ఎక్కడ రాసేటప్పుడు. శాకాంబరి కాదు. సంస్కృతంలో శాఖ ఒత్తు పెడితే కొమ్మ అని అర్థం, బ్రాంచ్. శాఖ అని మామూలుగా నేను రాస్తే కూర అని అర్థం. శాఖాహారుడు అన్న మామూలు కారాయాలు, శాకాంబరి అన్న మామూలు కారాయాలు. శాఖ అంటే అది కాదు, కొమ్మలు తిన్నప్పుడు. శాఖాహారుడు అంటే వాడు కొమ్మలు కట్టి పీల్చుకొని తినేవాళ్ళు అనేటువంటి భావం వస్తుంది. కాబట్టి ఎక్కడ ఒత్తుంటారో అక్కడే ఉండాలి. ఈ సందర్భం కాకపోయినా శంకుస్థాపన అంటే కూడా శంకు ఒత్తు లేదు, మామూలు కారాయాలు. శంకు అని రాస్తే అక్కడ మనం ఒక కర్రను నాటుతాం అది అని అర్థం. శంకు అంటే ఊదే, ఇది వేరే అది వేరే. కాబట్టి అది జాగ్రత్తగా కూడా ఇక్కడ రాసేటప్పుడు ఈ ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే, ఎక్కడన్నా ఒక పాంప్లెట్ రాసి పంపించామనుకోండి శాకాంబరి, వాళ్ళు దాన్ని కొట్టేసి ఈ రాసిన ఆయనకి రాదని చెప్పి బలంగా శాకాంబరి అంటారు. నారాయణవనము, సికింద్రాబాదు, అక్కడ మహంకాళి దేవాలయము, ఈ మధ్య గూడూరు తాళమ్మ దేవాలయము, ఇటువంటి అన్ని క్షేత్రాల్లో సాయి సత్సంగ నిలయం ఆధ్వర్యంలో అమ్మవారి నవావరణ సహిత నవగ్రహ మరియు అధిదేవతాపూర్వకంగా హోమం చేస్తూ ఉన్నారు. ఆ ఒక్క చోటు మాత్రమే వాళ్ళు ఇస్తారు. మిగిలిన ఖర్చు, వ్యయము, ప్రయాస, మంత్రము అంతా సాయి సత్సంగ నిలయం వాళ్ళదే. దాంతో చేస్తూ ఇప్పుడు 41వ ఏమో పూర్తి చేశారు. ఇది వీటికి ఏమైనా ద్రవ్యాలు తక్కువ అనుకుంటే 9 రకాల అమ్మవారికి, మళ్ళీ ఒక్కొక్కటి 9 ఇందాక చెప్పినట్టు 9 రకాల అన్నప్రసాదాలు, 9 రకాల సమిధలు, 9 రకాల పూలు, 9 రకాల ఫలాలు, 9 రకాల డ్రై ఫ్రూట్స్, 9 రకాల ధాన్యాలు, నవధాన్యాలు, 9 రకాల తాంబూలాలు అంటే జాజితో, జాపత్రితో, లవంగంతో, కుంకుమ పువ్వుతో, యాలకులతో, సున్నంతో, వీటన్నిటితో ఇవి. మళ్ళీ 9 ద్రవ్యాలు, 9 రకాల ద్రవాలు, ఇవన్నీ కలిసి మళ్ళీ 9 కావాలి. వీటన్నిటిని ఏర్పరచుకొని ఈ క్షేత్రాల్లో ఇవి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా సాయినాథుడు తన విశేషమైనటువంటి అనుగ్రహాన్ని సాయి సత్సంగ నిలయంలో ప్రసరింపజేస్తున్నాడు అని చెప్పడానికి ఇవన్నీ కూడా తార్కాణాలు. కాబట్టి గట్టిగా ఆయన నమ్ముకుంటే ఏదైనా ఇస్తాడు అనే దాని ఒక రుజువుగా మాత్రమే ఇవన్నీ నేను వరుసగా చెప్తున్నాను. ఇవి నేను క్లుప్తం చేసి చెప్పాను మామూలుగా, కానీ ఇంకా ఇంట్లో చాలా ఉన్నాయి. చాలా తగ్గించి కొద్దిగా ఊరికి ఒక్కొక్కటి మాత్రమే చెప్పుకుంటూ వచ్చాను. చివరకు ఒక ఉపశృతి అది చెప్పే ముందు ఇంత కార్యక్రమాన్ని లక్షణంగా నెరవేరుస్తున్నటువంటి శ్రీ కోట ప్రకాశం గారు, వారి కుటుంబ సభ్యులు, చిరంజీవి సునీల్, వీళ్ళకి దైవానుగ్రహం పుష్కలంగా ఉన్నదని మళ్ళీ వేరే చెప్పలేదు. వాళ్ళు అనుగ్రహం పొందడమే కాకుండా ఇదంతా మన గూడూరు ప్రజలందరికీ కూడా వాళ్ళు అందజేయడం అనేది మన యొక్క భాగ్యం. గూడూరుకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా. అంతా ఇంతవరకు నేను ప్రకాశం గారిని ఒక్క మాట అడిగాను, ఇది చెప్పి నేను ముగిస్తాను. అయినా ఎట్ట చేస్తున్నారయ్యా ఇవన్నీ అన్నా నేను అలసిపోయినటువంటి స్వరంతో. ఏమీ లేదు, మా ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నారు, అమ్మవారు ఆ రూపాల్లో ఉండి మా చేత ఇదంతా చేయిస్తూ ఉన్నది అని చెప్పారు. శ్రీమతి ప్రకాశం గారు, శ్రీమతి సునీల్ గారు, మా అమ్మాయి పేరు కూడా చెప్పన్నారు. కాబట్టి అమ్మాయి ఎవరైతే కాబట్టి స్త్రీ శక్తి ఇదంతా.
కాబట్టి ఒక్కసారి వాళ్ళకు ముందు ప్రకాశ్ కృష్ణ ఆ శ్రీమంతులకు మనం ఒక్కసారి సంతోషంగా, లేకపోతే అది జరిగేటటువంటి కార్యక్రమాలు కాదు. ఒక్క మగవాడు అనుకుంటే ఎప్పుడు కూడా ఏది జరగదు. ఇంత జరుగుతూ ఉన్నదంటే నా యొక్క దృఢ విశ్వాసం, వాళ్ళ యొక్క చేయూత ఉండడమే, వాళ్ళు సంపూర్ణంగా దీంట్లో ఉండడమే, కుటుంబం అంతా కూడా సాయి మందిలో ఉండడం అనేది ఒక విశేషం. ఇది ఈరోజు ఒక చెప్పాను కదా, ఒక యాన్యువల్ రిపోర్ట్ లాగా అసలు ఏంటి ఈ కార్యక్రమాన్ని ఎట్లా చేస్తారని చెప్దామని అనుకొని ఆ ప్రయత్నం మాత్రమే ఇది. కాబట్టి సాయినాథుడు అందరినీ అనుగ్రహించి ఆశీర్వదించి సత్సంగాల్లో మనం మరింతగా పాల్గొని మరింతగా సాయి అనుగ్రహానికి ప్రాప్తులు అయ్యేటట్టుగా భగవంతుడు ఆశీర్వదిస్తాడని మరీ కోరుతూ పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓం సమర్పణ చేసి సాయినాథ్. విశేషంగా సత్సంగం లేనంత విశిష్టతను చాలా అద్భుతంగా క్లుప్తంగా చెప్పానన్నారు కానీ ఎక్కడ క్లుప్తీకరించాల. నాకు అన్నింటికంటే బాగా ఉపశృతి బాగా నచ్చింది చివరిలో. ఎందుకంటే ఇందాక నుంచి పాపము కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి నాకు ఉదయం నుంచి మొదలు ఇంట్లో మొదలు నస ప్రారంభం. అక్కడ నస అనకూడదు, ఏమన్నా చేసుకోండి నాకు తెలియదు. సత్సంగంలో భజన ఎక్కువ పెట్టండి, సత్సంగం ప్రవచనం కాస్త తగ్గించుకోండి అని 8:20 అవుతున్నది. మళ్ళీ ఇంటికి వెళ్ళి కిందకి వెళ్ళిన తర్వాత ఇంకేం నష్టపరించాలా అని అనుకున్నాను. కాకపోతే అది నాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందు శ్రీధర్ సార్ గారు కవర్ చేస్తారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయం అంటే వృధా చేసుకోకుండా ముందు కార్యక్రమానికి వెళ్తాం. ఈ కార్యక్రమానికి మామూలుగా గురువు గారు కూడా ఇచ్చేయవలసినటువంటి సందర్భం ఉంది. అయితే చివరి నిమిషంలో వారికి ఉన్నటువంటి ఒత్తిడి అంటే కొంచెం రాత్రులంతా వారి నిద్ర ఉండదు. ఈ జపంలో ఇక్కడ కార్యక్రమంలో ఉండడం వల్ల, రెండవది ఈ భూకంపము ఇవన్నీ విశేషాలు అంటే ఇక్కడ మనకు తెలిసిన కొంతమంది వెళ్ళటం, ఆయన కొంచెం టెన్షన్ ఉండడం వల్ల ఈ కార్యక్రమం చివరిగా కొద్దిగా ఆపారు. అయితే వారి అనుజ్ఞ మేరకు ఈసారి పుస్తకాన్ని కాస్త విభిన్న రీతిలో విడుదల చేయాలని ఒక సంకల్పించి నాన్నగారు వాళ్ళకి కూడా చెప్పడం జరిగారు. గురువు గారి ఆదేశానుసారంగా ఒక చిన్న పాపని అమ్మవారి రూపంలో ఆవాహన చేసి ఆ కౌమారి పూజ అయిన 5 నిమిషాల్లో కౌమారి పూజ మనం పూర్తి చేసుకుని ఆవాహన జరిగిన తర్వాత ఆ అమ్మవారి దగ్గర ఈ పుస్తకాన్ని కాస్త విడుదల చేయాలని ఒక చిన్న సంకల్పం ఏర్పడింది. అందులో భాగంగా ఒక చిన్నారి పాపని పిలిచి ఆ పాప దగ్గర పుస్తకం విడుదల చేయాలి. చందు చందు విండోని పంపించు. ముందుకు వచ్చాయండి. కొద్దిగా ఏమనుకోకుండా కొద్దిగా ముందుకు వెనకాల కొంతమంది నిలబడి ఉన్నారమ్మా, దయచేసి కొద్దిగా వాళ్ళకి అవకాశం ఇవ్వండి.
మరొక చిన్న విన్నపం. 2008 ఇందాక సురేష్ మాస్టర్ గారు చెప్పినట్టుగా శ్రీ విజయదుర్గ పీఠాధిపతులు మా గురుదేవులైనటువంటి గాడ్ గారి యొక్క దివ్య హస్తాలతో ప్రతిష్టాపన జరిగినటువంటి మహామేరు ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు అంటే ఈ బాబా యానివర్సరీ ఇంచుమించుగా, అలాగే మనకు వైశాఖ పౌర్ణమి కూడా కొద్దిగా ఇంచుమించుగా సమాంతరంగా వస్తూ ఉంటాయి. ఈసారి అనుకోకుండా ఈ వారం బాబా యానివర్సరీ, వచ్చే వారం శ్రీచక్ర ప్రతిష్టాపన వార్షికోత్సవం కూడా ఉంది. కొంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటే ప్రశ్నల కోసం వచ్చేవాళ్ళు, అలాగే కార్యక్రమాల కోసం వచ్చేవాళ్ళు ఒక చిన్న ప్రశ్న వేశారు. మీరు ఎక్కడెక్కడి నుంచో మేము మిమ్మల్ని నమ్ముకుని మీ కార్యక్రమాలు ఏదో చూద్దామని మేము చేసే హోమాల కోసం వస్తాము. మీరు ఇంకొకళ్ళ నుంచి హోమాలు చేస్తే మేము మిమ్మల్ని ఎట్లా చేయాలో నాకు అర్థం కాలేదు. ఈసారి కనీసం వైశాఖ పౌర్ణమి పూర్తిగా మీతో జరిగితే కార్యక్రమం చూడాలని ఉంది అని చెప్పి వారు అందరూ సంకల్పం. 6 గంటల నుంచి ఉదయం ప్రారంభం చేస్తాం. ఇంచుమించుగా ఒక 5-6 గంటలు పడుతుంది. ఎందుకంటే నేను కానీ కూర్చుంటే ఒక 2-3 గంటలు, జొన్నవాడి నుంచి బాబాయ్ గారు కానీ వచ్చి కూర్చున్నారంటే ఒక 5-6 గంటలు చేస్తారు. ఆయన ఏమి కాంప్రమైజ్ కాదు ఆ కార్యక్రమాల్లో. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎంత ఏ ద్రవ్యాన్ని వేయటం అనేది కాదు, ఆ ఏ మంత్రానికి ఏది వేయాలనేది చాలా అవసరం. అది ఆ విషయంలో ఆయన తొందరగా కాంప్రమైజ్ కాదు కాబట్టి ఆ కార్యక్రమం అలాగే ఒక 5 గంటలు పడుతుంది. పూర్ణాహుతి టయానికి రండి. అందుకని ఉదయం 6 గంటల కింద ఇంచుమించుగా ఈ కార్యక్రమం ఆదివారం రోజు ప్రారంభం చేస్తాం. సాయంత్రం సామూహిక శ్రీచక్రార్చన కూడా ఉంటుంది. మనకి మామూలుగా ప్రతి పౌర్ణమికి జరిగేటటువంటి సామూహిక శ్రీచక్రార్చన అది విశేషంగా ఉంటుంది. ఈరోజు కార్యక్రమంలో మాత్రం ఒక చిన్న విన్నపం కూడా, అది నాన్నగారు చెప్తారు. ఈ పుస్తకం ఏదైతే విడుదల చేయడం జరగబోతుందో, ఒక అజ్ఞాత భక్తుడు ఇది సంవత్సరం దీన్నే నేను ఒక డొనేషన్ ఇస్తున్నాను, దీన్నే మీరు రొటేట్ చేస్తూ ఉండాలి. మీరు పుస్తకాన్ని ఇవ్వడం, బుక్స్ నుంచి ఎంత అమౌంట్ వస్తుందో మళ్ళీ దాన్ని రొటేట్ చేస్తూ దీన్ని ఇట్లా రెగ్యులరైజ్ చేస్తూ ఈ పుస్తకాలు మళ్ళీ మీరు రీప్రింట్ చేస్తూ వెళ్ళాలి. కాబట్టి దీనికిగా నేను ఒక ద్రవ్యాన్ని సమకూరుస్తున్నానని చెప్పి ఈ 3000 పుస్తకాలను మనం ఇక్కడ చేయడానికి పూర్తిగా ఆయన సహకరించారు. వారికి వారి పేరు బయటపెట్టద్దన్నారు కాబట్టి వారిని ఇక్కడ వారి పేరును ప్రస్తావన చేయడం లేదు. అలాగే ఈ సత్సంగ కార్యక్రమంలో ఈరోజు ఇంతమందికి ప్రసాదం తీసుకోగలిగేటటువంటి ఆ యొక్క ప్రసాద వితరణకు స్పాన్సర్గా మన భయ్య మోహన్ గారు ఎల్లుడైనటువంటి గుర్రం వెంకటేశ్వరు బెంగళూరులో ఉంటారు. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రత్యేకించి ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతి. బాబా అనుగ్రహంతో ఇదంతా కూడా జరిగిందనేటటువంటి సంకల్పంతో ఒక మొక్కు కోసంగా నేను ఇది చేస్తున్నానని చెప్పి ఈసారి కార్యక్రమానికి వారే పూర్తిగా ఇవే కాదు, కొంతమంది అజ్ఞాత భక్తులు కొన్ని చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉన్నారు, సునీల్ ఇప్పుడు ముందరున్న సునీల్ కాదు, సునీల్ వెనక నుండి కొంతమంది అజ్ఞాతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పలేం కాబట్టి సునీల్ ఫోకస్లో ఉంటారు. చాలా మందికి అనుమానం, లక్షలు ఎక్కడో ఖర్చు అయిపోతాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి రావు, వెనక ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పకూడదు అంటారు కాబట్టి బయటపడము అంతే. దానికి కారణం అంతకంటే ఇంకేం లేదు. ఎందుకంటే సాదాసీదాగా మా తాతగారి తర్వాత నాన్నగారి తర్వాత నేను కానీ ఉద్యోగరీత్యా ఆడిటర్లమే తప్పిస్తే ఎక్కడ కోటీశ్వరులైన సందర్భాలు తెలిసింది. కాకపోతే వెనకలు ఉన్నటువంటి కొంతమంది దాతల పేరు చెప్పకుండా వాళ్ళు ప్రకటన చేయడం ద్వారా అది సత్సంగ నిలయంలో జరగడం వల్ల ధైర్యంగా చెప్పుకోగలను, గురువు గారు ఏమంటారు. కానీ వాస్తవంగా ఇచ్చింది నేను కాదు, ఇచ్చిన వాడి దగ్గర పోయి నేను ఈ మాట చెప్పుకోలేను. ఇవన్నీ చెప్పుకోలేని బాధని. అందుకని వాళ్ళు ఆ బాధలు పడలేక నైనా నమస్కారం, నేను పేరు చెప్పొద్దు, మీరు ఏదో ఒకటి చేయండి అని చెప్తూ ఉన్నారు. వారికి ఈ సత్సంగ నిలయంలో ఈ వార్షికోత్సవ కార్యక్రమాల్లో ఇంతగా వారు ఇన్నేళ్లలో నాకు 3-4 ఏళ్ల నుంచి సహకరిస్తున్నటువంటి ఆ మేజర్ స్పాన్సర్స్కి నేను మనసా వాచ కర్మణ ఒక్కసారి వారి యొక్క
గురువుగారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం, బాబా అనుగ్రహం అంటే ఆర్థికంగా వారి తోడ్పాటు కూడా నన్ను ఈ స్థితికి మనకి కార్యక్రమాలు తీసుకొచ్చాయి. చాలా విశేషం. స్వామి అమ్మా మీరు కొంచెం అటువైపు బొమ్మనే బొమ్మ హెచ్పి మన రాజాని కూడా హెచ్డి లాంగ్ షాట్ వచ్చేసాను సార్. వీళ్ళందరూ వచ్చేటట్టు సార్ సార్ కొంచెం ఉంచుకోవద్దు నన్ను. ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన ముదాంబురే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్కీర్తి ప్రజాన్ వదో ఆకతే వైనం ప్రణయతే బ్రాహ్మణారుణముద్ధరేదు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావతేర్వే దేవతాస్థా సర్వా వేద విచిత్రామణే వృందే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో శివే శివే నమస్కుర్యాన్న శ్రీలంకేత్తయే దేత ఏవ దేవతా ప్రీణాదే పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోదిరాత్మమ ఉత్తమః భవదర్శనాప్తేర్వస్తిర్దేశత్వమేవ తేనాప్నోతి సర్వం జేతే శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. ఇప్పుడు అమ్మవారి కరస్పర్శతోనే ప్రతి వారికి కూడా పుస్తకాన్ని ఇస్తారు. అమ్మవారి చేతను అందరికి ఇప్పించండి. ఇంకా ముందుకు రానా వదినా ముందుకు రండి. అందరూ కూడా పుస్తకాన్ని ఒకసారి చూపించండి. చిన్న ఇచ్చున్నానా విను సార్.
మామూలుగా పిలిచి మమ్మల్ని ఇంత కష్టపడ్డాను. బుక్స్ అడగవా చంద్రు అదే చేద్దాం ఇందాకదే పాపడు శైలా చందు చందు వైరు सद्गुरु साईनाथ महाराज की श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की ఇప్పుడు మీకు అందజేసిన సాయిభావ సుధారసం